గండి అంటే అప్పటికప్పుడు పడుతుంది అనే దాన్ని కూడా పక్కన పెట్టారు అక్కడ. అదే రెండోది, నేను డబ్బులు ఇచ్చాను, జగన్ చేయలేదు. ఆయన డబ్బులు ఇస్తే ఆయనే చేస్తాడు కానీ తర్వాత జగన్ వచ్చేదాకా ఎందుకు ఏం ఆపారు? బేసిక్ గా అప్పుడు పూర్తి అయిపోయిందని చెప్పారు కూడా, తర్వాత ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు ఏదన్నా పని పూర్తయింది అనుకోండి, ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అది కట్టాడు, స్టార్ట్ చేశాడు హైటెక్ సిటీ. అది పూర్తయిందా చంద్రబాబు టైంలో? లేదు. ఆ తర్వాత కొనసాగింది కదా, గోల్డ్ అంత చేస్తేనే కదా వాటిది. కానీ చంద్రబాబు వల్లనే హైటెక్ సిటీ. అంతకుముందు నేదురుమల్లి క్రెడిట్ ఇవ్వం. ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేశాడు, పోలవరం ఆయనే చేస్తున్నట్టు. అదే ఇక్కడ పని పూర్తి కాలేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు. సక్సెస్ అయితే చంద్రబాబు గారి వల్ల, ఫెయిల్ అయితే అవతలడి వల్ల. అది రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకొకళ్ళ. సక్సెస్ ఆయన పని ప్రారంభిస్తే ఆయన హయాంలో పూర్తి, ఇంకొకటి హయాంలో ప్రారంభించి ఆయన హయాంలో పూర్తయినా ఆయన దగ్గర క్రెడిట్. అలాగే పూర్తి కాని వైఫల్యం అవతలది, ఆయన హయాంలోనే పూర్తి కాని. ఇప్పుడు అమరావతి పూర్తి కాలేదంటే జగన్మోహన్ రెడ్డి, పోలవరం పూర్తి కాలేదంటే జగన్మోహన్ రెడ్డి, పూర్తయినాయి అంటే ఆయన వల్లనే. ఇది సహజంగా ఉంటుంది. అంటే 100 రోజుల పండగ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. ఇన్ని వైపరీత్యాలు, ఇన్ని విపత్తులు కనిపిస్తా ఉంటే ఇంకా రాష్ట్రం ఎక్కడ అద్భుతంగా ఉంది, ఎక్కడ ప్రశాంతంగా ఉంది, ఎలా చేసుకోవాలి? మనం పుట్టినరోజు జరుపుకుంటాము, ఒక ఏడాది మొత్తం మీదన బోల్డ్ ఉంటాయి. డబ్బులకి ఇబ్బంది పడ్డ రోజు ఉంటది, దెబ్బలు తిన్న రోజు ఉంటది, సమస్యలు పడ్డ రోజు ఉంటది. అందుకని మానేస్తావా? మరింత మెరుగైన రోజు కావాలని కోరుకుంటూ పుట్టినరోజు ఎవరైనా బెస్ట్ విషెస్ చెప్పేది ఏంటి?